ప్రధాని మోదీపైనే భారం వేసింది తెలంగాణ బీజేపీ. ఎక్కువగా మోదీ, అమిత్ షా సభలు పెట్టాలని ఫిక్స్ అయ్యారు నేతలు. బీజేపీ పాత, కొత్త అభ్యర్థుల మధ్య గ్యాప్తో కాస్త క్యాడర్ గందరగోళంలో పడినట్లు తెలుస్తోంది. జాతీయ నేతలు బుజ్జగించినా నేతల మధ్య సయోధ్య కుదరడం లేదని సమాచారం. ప్రధాని మోదీపైనే భారం వేసింది తెలంగాణ బీజేపీ. ఎక్కువగా మోదీ, అమిత్ షా సభలు పెట్టాలని ఫిక్స్ అయ్యారు నేతలు. బీజేపీ పాత, కొత్త అభ్యర్థుల మధ్య గ్యాప్తో కాస్త క్యాడర్ గందరగోళంలో పడినట్లు తెలుస్తోంది. జాతీయ నేతలు బుజ్జగించినా నేతల మధ్య సయోధ్య కుదరడం లేదని సమాచారం. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శ్రవంతి, భారతీయ జనతా పార్టీలో ఎంపీ టికెట్లప్పుడు ఒక లొల్లి స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రచారం విషయంలో పూర్తి స్థాయిలో నేతల మధ్య, కొత్త పాత నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ అక్కడక్కడ కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ఆ పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంది. దీంతో మోడీ పైనే భారం వేసినట్లుగా పార్టీలో ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. దేవుడి మీద భారం వేసినట్టుగానే మోడీ మీద భారం వేశామన్నటువంటి విషయాన్ని క్యాడర్ చర్చించుకుంటుంది. రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి గ్యాప్ అది తీవ్ర రూపం దాల్చి పార్టీ నష్టం చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ పార్టీలో జరుగుతుంది. ఎక్కడ సమ్మేళనాలు నిర్వహించినా, సమావేశాలు నిర్వహించినా వస్తున్నటువంటి క్యాడరే వస్తుంది తప్ప కొత్తగా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలుపుకొని వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. చాలా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి టికెట్లు పొందినటువంటి నేతల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో జిల్లా అధ్యక్షులకు, అట్లనే కొత్తగా భారతీయ జనతా పార్టీ టికెట్ పొందినటువంటి వ్యక్తులకు మధ్య గ్యాప్ పీక్స్కి వెళ్ళినట్టుగా పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతుంది. ఈ విషయంపై ప్రచారం, అంటే ఈ గ్యాప్ ప్రచారం మీద పడుతున్నట్టుగా పార్టీ నాయకత్వంలో కూడా చర్చ జరుగుతుంది. అయితే మరోవైపు రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి అభయ్ పాటిల్ కూడా నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. రాజాసింగ్ ఇంటికి వెళ్ళారు. అంతకుముందు బీజేపీ సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా రాష్ట్ర కార్యాలయానికి బీజేపీ అభ్యర్థులను పిలిచి వాళ్ళతో 1-to-1 కూడా మీటింగ్లు అయ్యారు. కానీ ఇంకా అవి సెట్ కానట్టుగా కనపడుతుంది. జిల్లా అధ్యక్షులకు, అట్లనే బీజేపీ అభ్యర్థులకు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ తోటి ప్రచారానికి వెళ్ళాలా లేదా అన్నటువంటి ఒక సందేహం క్యాడర్లో నెలకొన్నది. 3-4 వర్గాలుగా ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇంటింటికి బీజేపీ అనేటువంటి ఒక ప్రచారం నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ అనుకున్నప్పటికీ కూడా ఆ క్యాడర్ అంతా కూడా ఓటర్ల ఇళ్లకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. సో బూత్ కమిటీలను బలోపేతం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకున్నప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం 32,600 పైచిలకు బూతులు ఉంటే, పోలింగ్ బూతులు ఉంటే, బీజేపీ మాత్రం దాదాపుగా ఒక 15 నుంచి 20,000 వరకు మాత్రమే బూత్లను నియమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క బూత్లో 21 మంది ఉంటారు. 21 మందిలో 20 మంది ఏమో బూత్లకు సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులతో పాటు ఉంటే ఒకరు సోషల్ మీడియా ఉండాలి. సో ఇట్లా బూత్ అధ్యక్షులను నియమించుకోవడం, బూత్లో ఉన్నటువంటి ఒక 20 మందిని నియమించుకోవడంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నాయకత్వంలో ఉన్నటువంటి గ్యాప్ తోటి సో ఆ పూర్తి స్థాయిలో బూత్ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోలేకపోయింది. అట్లనే 2-3 బూతులు కలిపి శక్తి కేంద్రంగా ఏర్పాటు చేసుకోవాలి. శక్తి కేంద్రాలు కూడా పూర్తి స్థాయిలో నియామకం కాలేదనేటువంటి ఒక చర్చ పార్టీలో ఉంది. మరోవైపు పన్నా ప్రముఖుల నియామకం, అంటే పన్నా ప్రముఖులు అంటే ఓటర్ లిస్టులో ఒక 30 మంది పేర్లు ఉంటే దానికి కూడా పన్నా ప్రముఖుల ఇన్ఛార్జీలు ఉంటారు. ఆ పరిస్థితి కూడా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు లేదనేటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి దీనికి అంతా కారణం ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలను బీజేపీలోకి తీసుకొని వాళ్లకు టికెట్లు ఇవ్వడం పట్ల బీజేపీలో ఉన్నటువంటి క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల ఎఫెక్ట్ చాలా క్లియర్గా కనపడుతుంది అనేటువంటి ఒక చర్చ పార్టీలో జరుగుతుంది. పార్టీ నేతలు, జాతీయ నేతలు మాత్రం టార్గెట్ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు సీట్లు ఉంటే 12 పార్లమెంటు సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలవాలన్నటువంటి ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ సర్వే సంస్థలు కానీ, జాతీయ టీవీ ఛానళ్లు కానీ 2 నుంచి 3 సీట్లు మాత్రమే భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఒకవైపు సర్వే రిపోర్ట్లు ఇస్తున్నాయి. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం 6 నుంచి 8 గెలిస్తే చాలు, మొత్తంగా మోడీ మీదనే భారం వేశామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి మోడీ వస్తే తప్ప, మోడీ ప్రచారం నిర్వహిస్తే తప్ప భారతీయ జనతా పార్టీ ఇక్కడ అనుకున్నటువంటి ఫలితాలు ఉండే అవకాశం లేదనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి మోడీ ఈ నెలలో తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నట్టుగా చెప్తున్నారు. మోడీతోటి బహిరంగ సభలు నిర్వహించాలి. అట్లనే అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, తర్వాత ఇతర కేంద్ర మంత్రులను
బీజేపీ పాలిత ముఖ్యమంత్రులను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి మొత్తం ఒక వేవ్ని క్రియేట్ చేయాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. నేతలు ఇప్పుడు ఇతర పార్టీలో నేతలు వాళ్ళకి టికెట్లు ఇవ్వడంతో క్యాడర్లో ఒక చర్చ జరుగుతుంది, కొంత అసంతృప్తి ఉంది. దీంతో పూర్తి స్థాయిలో ప్రచారంకు గ్రౌండ్ లెవెల్లోకి మాత్రం వెళ్ళడం లేదన్నటువంటి చర్చ ఉంది. బీజేపీ నేతలు అట్లనే అభ్యర్థులు పిలిచినటువంటి ఆ సమయానికి వెళ్ళడం, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం, ఇదే తంతుగా జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ భారతీయ జనతా పార్టీలో ఉంది. కాబట్టి ఈ గ్యాప్ను పూర్తి స్థాయిలో అంటే ఇంకొక నెల మాత్రమే సమయం ఉంది కాబట్టి ఎన్నికలకు, ఈలోపు పూర్తి స్థాయిలో గ్యాప్ని కనుక ఫుల్ఫిల్ చేయడం, తర్వాత అలిగినటువంటి నేతలను బుజ్జగించడం, తర్వాత కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి ఎంపీ అభ్యర్థులకు జిల్లా అధ్యక్షులకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ని కనుక తగ్గిస్తే కొంత అనుకున్న ఫలితాలు వస్తాయి తప్ప ఇదే విధంగా కొనసాగితే మాత్రం పార్టీకి నష్టమైనటువంటి చర్చ భారతీయ జనతా పార్టీలో ఉంది. కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున పెట్టుకున్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంటింటికి బీజేపీ అనే పేరుతోటి, లేదంటే బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రతి ఓటర్ని కలవాలనేటువంటి టార్గెట్ కావచ్చు, సమ్మేళనాలు కావచ్చు, తర్వాత పార్లమెంట్లో వారిగా సమీక్షలు కావచ్చు, ఎన్ని చేసినా ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా కొంత ఆ గ్యాప్ అనేది మాత్రం నేతల అలకకు కారణమైంది. సో పూర్తి స్థాయిలో ఇప్పుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మణ్ మాత్రమే కొంత ఆయా నేతలతోటి వాళ్ళతో మాత్రమే టచ్లో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యమైనటువంటి నేతలు బండి సంజయ్ కరీంనగర్లోనే ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈటల రాజేందర్ ఆయనకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం అయినటువంటి మల్కాజ్గిరిలో మాత్రమే ప్రచారం చేసుకుంటున్నాడు. మాజీ ఎమ్మెల్యే రఘునందన్ మెదక్లో మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారు. ఇట్లా ముఖ్యమైనటువంటి నేతలు నిలబడి పోటీలో ఉన్నారు కాబట్టి తమ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారంలో ఉంటున్నారు తప్ప ఓవరాల్గా పార్టీలో ఏం జరుగుతుంది, ఎంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారు, జిల్లా నాయకత్వం అట్లనే కొత్తగా వచ్చినటువంటి బీజేపీ అభ్యర్థులకు సహకరిస్తున్నారా లేదంటే బీజేపీ అభ్యర్థులు జిల్లా అధ్యక్షులతోటి టచ్లో ఉంటున్నారా, ప్రచారానికి వెళ్తున్నారా, ఇట్లాంటి అంశాలు ఏవి కూడా భారతీయ జనతా పార్టీలో పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి క్యాడర్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. అది ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రిజల్ట్లో ఉంటుందని చెప్తున్నారు. మరికొంతమంది నేతలు మాత్రం దేవుడి మీద భారం వేసినట్టుగా మోడీ మీద మాత్రమే భారం వేశా, మోడీకి ఉన్నటువంటి ఇమేజ్ మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఏమన్నా పార్లమెంటు సీట్లలో ఆ 4 సిట్టింగ్లతో పాటు అదనంగా ఏమన్నా గెలిచే అవకాశం ఉంటే అది ఓన్లీ మోడీ ఇమేజ్ ద్వారా అయినటువంటి చర్చ కూడా భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది. శ్రవంతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.